హలో అండి స్టూడెంట్స్, ఈరోజు మనం వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ కాకుండా మంచి క్వశ్చన్ ఇంతకుముందు మీకు ప్రీవియస్లో 2025లో మనకు అడిగిన క్వశ్చన్ ఐపీలో ఇక్కడ చూడండి. నేను ప్రూఫ్ కూడా తీసుకొచ్చాను. సెక్షన్ బి 4 మార్క్స్ క్వశ్చన్. రైట్ ద రోల్ ఆఫ్ ఫంగై ఇన్ అవర్ డైలీ లైఫ్. అంటే మన రోజువారీ లైఫ్లో ఫంగై యొక్క రోల్ ఏంది అని చెప్పి క్వశ్చన్ అడిగిండు. సింపుల్ అడిగిండు, స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగిండు, చిన్న క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఈరోజు ఈ క్వశ్చన్ మనమైతే ఈజీగా డిస్కస్ అయినా చేసుకోబోతున్నాం. మీకు 4 మార్క్స్ మీ చేతిలో రెడీ అన్నమాట. ఇది బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి ఫంగై అనే టాపిక్. ఇంతటితో చాలు. ఇంత డీటెయిల్స్ ఎనాఫ్. లెట్స్ గో టు ద వీడియో. చలో. రైట్ ద రోల్ ఆఫ్ ఫంగై ఇన్ అవర్ డైలీ లైఫ్. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా పని చేయండి. పని చేసినప్పుడు ఒక పాజిటివ్ వ్యక్తి ఉంటాడు, ఒక నెగిటివ్ వ్యక్తి ఉంటాడు. అలానే ఫంగై కూడా మన నిజ జీవితంలో ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈరోజు రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ రాద్దాం. ఈస్ట్ అందరికీ తెలుసు. ఈస్ట్ అనేది ఒక ఫ్యామిలియర్ ఫంగై అన్నమాట. ఇది మీరు క్లాస్ 8th, 9th, 10th మీకు బేసిక్స్ నుంచి చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాము. ఏంది, ఈస్ట్ ఈజ్ ద యూనిసెల్యులర్ ఫంగస్. మనకు తెలుసు యూనిసెల్యులర్ అంటే ఏంటి. ఇక్కడ యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్ అన్నమాట. సింగిల్ సెల్ కలిగి ఉన్న జీవిని ఈస్ట్ అంటాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కమర్షియల్ ప్రిపరేషన్. అంటే కమర్షియల్ అంటే పెద్ద మొత్తంలో, ఇన్ బిగ్ క్వాంటిటీ. కమర్షియల్ అంటే బిగ్ క్వాంటిటీలో ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ప్రిపరేషన్ ఆఫ్ బ్రెడ్స్, బేకరీస్లలో అండ్ బీర్, ఆల్కహాల్. ఈ మీరు బ్రెడ్ ఎప్పుడన్నా గమనించినైతే అది ఫ్లఫీనెస్ ఉంటుంది. ఆ ఫ్లఫీనెస్ దేనివల్ల వస్తుంది అంటే ఈస్ట్ వలన వస్తుంది. ఇట్లా ఫ్లఫీ మనం ప్రెస్ చేసినప్పుడు స్మూత్ సాఫ్ట్ ఉంటుంది. ఆ సాఫ్ట్నెస్ రావడానికి కారణం ఈస్ట్ ఫంగై అనమాట. అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ బీర్స్, షుగర్సు, మరి కార్బోహైడ్రేట్స్, వీటి ద్వారా మనం షుగర్స్ ద్వారా మనం షుగర్స్ని ఫర్మెంటేషన్ చేయొచ్చు. ఈస్ట్ ద్వారా ఫర్మెంటేషన్ చేస్తే మనకు బీర్ వస్తుంది. నైస్ బీర్. ఓకే. ద యాంటీబయాటిక్ పెనిసిలిన్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ఏ ఫంగస్ కాల్డ్ పెనిసిలియం నోటేటమ్ అనే ఒక ఫంగస్ నుంచి ఈ ఏదైతే పెనిసిలిన్ ఉందో దీన్ని తీయడం జరిగింది. ఇది ఎవరు తీసిండు, ఏం జరిగింది, అంత స్టోరీ తెలుసుకోవాల్సి అంటే మీ ఇష్టం. నేను చెప్తాను, వినేవాళ్ళు వినొచ్చు, వినని వాళ్ళు ఇది డైరెక్ట్ ఇట్లా రాసిన అని మార్క్స్ పడతాయి. ఈ యాంటీబయాటిక్ పెనిసిలిన్ అనేది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి వరల్డ్ వార్లో ఎట్లా కనిపెట్టిండంటే అతను తెలియలే, అది ర్యాండమ్ అయిపోయింది అన్నట్టు. డైరెక్ట్ యాంటీబయాటిక్ అనేది వితౌట్ ఎక్స్పెక్ట్ చేయలేడు అతను. ఆ యాంటీబయాటిక్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. అతను ఒక డిష్లో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అందులో కొంచెం ఫంగస్ అనేది ఉంటుంది. దాని చుట్టూ బ్యాక్టీరియా, ఆ ఫంగస్ చుట్టూ బ్యాక్టీరియా స్ప్రెడ్ కాలేదు. అలా అతను దీన్ని యాంటీబయాటిక్ని కనుక్కోవడం జరిగింది. పెనిసిలిన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి. ఓకే, ఇంత ఇన్ఫర్మేషన్ చాలా అనుకుంటే ఎగ్జామ్ వాళ్ళకి మోర్ దెన్ ఎనఫ్. మష్రూమ్ అనేది అగరికస్, మొరల్స్, ట్రఫల్స్ ఇవి కామన్ ఎడబుల్ ఫంగై. ఏవి, మొరల్స్ అండ్ ట్రఫల్స్ అండ్ మష్రూమ్స్ మనం డైలీ లైఫ్లో తింటాం. మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ కబాబ్ ఇవన్నీ తింటుంటాం. మొరల్స్ అండ్ ట్రఫల్స్ ఇవన్నీ కూడా ఎడబుల్ ఫంగస్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే, ఒక రైలు ఉంటుంది ఎంఎంటిఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఎంఎంటిఎఫ్. మష్రూమ్, అగరికస్, మొరల్స్, ట్రఫల్స్, ఫంగై, ఎడబుల్ ఫంగై. మష్రూమ్స్, మొరల్స్, ట్రఫల్స్ ఆర్ ఎడబుల్ ఫంగై. ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, 4th పాయింట్ మీరు రాసుకోవాలనుకుంటే మైకోరైజా అని ఉంటుంది. మైకోరైజా అనేది ఫంగైకి ప్లస్ రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్తో మష్రూమ్కి రిలేషన్షిప్లో ఉంటాయన్నమాట. రిలేషన్షిప్ అంటే మన నిజ జీవితంలో అవేటి కాదనమాట, ఇది వేరు. ఫంగై షెల్టర్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తే రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ ఫుడ్ అనేది ఇస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఇలా డిస్ట్రిబ్యూషన్, రెండు ఫ్రెండ్స్ అన్నమాట.
రిలేషన్షిప్ అనకండి, ఫ్రెండ్స్, దే ఆర్ ఫ్రెండ్స్. డన్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫంగై. మరి అడ్వాంటేజెస్ చూసాం. ఇప్పుడు ఇంకోటి అడ్వాంటేజెస్లో ఇంకేమైనా రాద్దామా అంటే ఏం లేదు, ఇవి సరిపోతే మోర్ దెన్ ఎనఫ్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫంగై యొక్క డిసడ్వాంటేజెస్ ఏమి? సమ్ ఫంగై కాజ్ డిసీజ్ ఇన్ ప్లాంట్స్. ఎస్, సమ్ ఫంగై కెన్ కాజ్ డిసీజ్ ఇన్ హ్యూమన్స్ ఆల్సో. ఎందుకు హ్యూమన్స్లో కాదు? ఎగ్జాంపుల్ రింగ్ వామ్ అంటారు. రింగ్ వామ్, ఈ రింగ్ వామ్ కూడా ఒక ఫంగైల్ ఇన్ఫెక్షన్. ఇది హ్యూమన్స్లో వస్తుంది. రింగ్ వామ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇట్ కమ్స్ ఇన్ హ్యూమన్స్. గజ్జి, తామర ఇలాంటివి అంటుంటారు కదా, దే ఆల్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఫంగైస్ ప్లాంట్స్నే కాదు, యానిమల్స్ మీద కూడా దానికి పవర్ చూపిస్తుంది. మీ దగ్గర ఉన్న పవర్ కంటే దాని దగ్గర పవర్ ఎక్కువ ఉంది. ఓకే. సెకండ్, రెడ్ రాట్ డిసీజ్. రెడ్ రాట్ డిసీజ్ అన్నమాట. రెడ్ రాట్ డిసీజ్ అంటే ఇట్లా ఆకు పైన రెడ్ కలర్ ఒక స్పాట్ అవ్వడం, ఆకు ఎండిపోయి ఇట్లా రెడ్ కలర్ ఫామ్ అవ్వడం. ఇదంతా దేనివల్ల వస్తుంది అంటే షుగర్ కేన్లో వస్తుంది. షుగర్ కేన్ ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడన్నా అక్కడక్కడ ఇట్లా రెడ్ సంథింగ్ అవుతూ ఉంటాయి. అది దేనివల్ల అంటే కొలిక్టోట్రైకమ్. రస్ట్ డిసీజ్ ఆన్ వీట్ ఈజ్ డ్యూ టు ప్యూసినియా అనేది రస్ట్ డిసీజ్ కాజ్ చేస్తుంది. ఎందులో? వీట్లో. ఇది ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీరు ఎక్స్ట్రా స్మట్స్ డిసీజ్ అని ఉంటుంది. ఇది కూడా ప్లాంట్కి సంబంధించిన డిసీజే. ఎక్స్ట్రా ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకోండి, లేదంటే వదిలేయండి, అంతే సింపుల్. సరే, నిమోనిక్స్కి వద్దాం. ఫస్ట్ నిమోనిక్ మనం ఏం నేర్చుకున్నాం? MMTF అంటే మష్రూమ్ మొరల్స్ ట్రఫల్స్ ఎడిబుల్ ఫంగస్. నెక్స్ట్ PRR అంటే ప్లాంట్ డిసీజెస్, రస్ట్ డిసీజ్, రెడ్ రాట్ డిసీజ్. PRR ఖతం. PRR. అడ్వాంటేజెస్ ఎట్లా గుర్తుపెట్టుకుంటావు అంటే బామ్మ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. బామ్మ. B ఫర్ బ్రెడ్, బీర్. A ఫర్ యాంటీబయాటిక్స్, M ఫర్ మష్రూమ్. ఇది అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ PRR ఖతం. ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇదొక్కటి. ఏది? MMTF. అడ్వాంటేజెస్ సెకండ్, బామ్. థర్డ్ PRR ఖతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీరు స్కోర్ చేసినట్లయితే కింద ఎంత స్కోర్ చేశారో కామెంట్ చేయండి క్వశ్చన్కి.